దేశ ప్రథమ ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ విగ్రహాన్ని తొలగించి పక్కన పెట్టడాన్ని ఏలూరు జిల్లా నూజివీడు జనసేన నాయకులు ఖండించారు. జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా నూజివీడులో 1964లో విగ్రహం ఏర్పాటు చేశారు. తాజాగా మున్సిపల్ తీర్మానంతో విగ్రహాన్ని తొలగించడాన్ని ఖండించిన జనసేన నేతలు నిరసన దీక్షకు దిగారు. జిల్లా కలెక్టర్ అనుమతి లేకుండా స్వతంత్ర సమర యోధులు ప్రముఖ నేతల విగ్రహాలను ఎలా తొలగిస్తారని ధ్వజమెత్తారు. పార్టీ తరఫునగా జనసేన పార్టీ తరఫున నేను సంఘీభావం తెలియజేస్తున్నాను. జై జనసేన, జై పవన్. ఖండించాలి పండిత్ జవహర్లాల్ నెహ్రూ విగ్రహం తొలగింపుని. 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 తొలగించే వారిపై చర్యలు తీసుకోవాల్సిందే. తొలగించిన వారిపై ఖండించండి జవహర్లాల్ నెహ్రూ గారి విగ్రహాన్ని తీసివేయటాన్ని ఖండించండి జవహర్లాల్ నెహ్రూ గారి విగ్రహాన్ని తొలగించటాన్ని, జవహర్లాల్ గారి నెహ్రూ విగ్రహాన్ని పక్కకు తొలగించటాన్ని, జవహర్లాల్ నెహ్రూ విగ్రహాన్ని పక్కకు తొలగించటాన్ని లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన. విగ్రహాన్ని మార్చి ఇంకో పక్కకి పెట్టడం అనేది చాలా దారుణం. ఇలాంటి విగ్రహాలని ప్రజలందరికీ జనాలందరికీ తెలియజేయడానికి అటు తుక్కులూరు బైపాస్ రోడ్లో కానీ ఇటు అన్నవరం బైపాస్ రోడ్లో కానీ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం వలన నలుగురికి తెలియటమే కాకుండా ఆ యొక్క నెహ్రూ గారికి యొక్క ప్రతిభా పాఠవాళ్ళు కూడా అందరికీ తెలుస్తాయి అని చెప్పేసి మేము ఎంతగానో కోఆపరేషన్ చేస్తున్నాం. మేము బీజేపీ తరఫున ఇది మిగతా వాళ్ళందరూ కూడా ఈ కోఆపరేషన్ చేసి ఆ మహానుభావుడి యొక్క మహనీయుని విగ్రహాన్ని 4 ప్రదేశాల్లో స్థాపించవలసిందిగా మేము కోరుకుంటున్నామండి. ఇది బీజేపీ వాళ్ళకి జనసేన వాళ్ళకి అండగా ఉంటుందని చెప్పి శ్రీరామకృష్ణ, జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి. ఈరోజు నూజివీడ్ టౌన్లో ఉన్నటువంటి మన భారతదేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి విగ్రహాన్ని తొలగించటాన్ని నిరసిస్తూ జనసేన పార్టీ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ దీక్ష చేస్తూ ఉన్నాం. ఈ విగ్రహాన్ని 1964లో జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ విద్యా ప్రదాత అయినటువంటి ఎంఆర్ అప్పారావు గారి తనయుడు విద్యుత్ కుమార్ గారు ప్రారంభించడం జరిగింది. అట్లాంటి చరిత్ర ఉన్నటువంటి మహిళ స్వాతంత్ర నాయకుల విగ్రహాలని ఈరోజు ఒక వ్యక్తార్థంగా కౌన్సిల్ తీర్మానం ఉంది కాబట్టి మేము తొలగించాం, పక్కన జరిపామని చెప్తా ఉన్నారు. మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం కాదు దీనికి కావాల్సింది. దీనికి ఏలూరు జిల్లా కలెక్టర్ గారి అనుమతి కావాలి. ఈ అనుమతి మీరు తీసుకున్నారా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఒక వ్యక్తి స్వార్థం కోసం, ఒక వ్యక్తికి మేలు చేకూర్చే దానికోసం ఈరోజు ఇక్కడ అధికార పార్టీ ఒత్తిడితో ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు జవహర్లాల్ నెహ్రూ గారి విగ్రహాన్ని పక్కన జరిపించడం జరిగింది. కాబట్టి మీరు ఈ ప్రభుత్వం కానీ అధికారులు కానీ కూల్చే ప్రభుత్వాలు తప్ప నిలబెట్టే ప్రభుత్వాలు కాదని చెప్పి మేము జనసేన పార్టీగా అభిప్రాయపడతా ఉన్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు చాలా చోట్ల ఈరోజు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి. ఆ విగ్రహాలని టచ్ చేసే దమ్ము ఈ అధికారులకు ఉందా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. జాతీయ నాయకులు, స్వాతంత్రోద్యమ నాయకులు విగ్రహాలని, మహనీయుల నాయకుల విగ్రహాలని మీరు ఈరోజు తొలగిస్తూ ఉన్నారు, పక్కన జరుపుతూ ఉన్నారు. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలను కూడా మీరు ఇలాగే తొలగిస్తారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈ విగ్రహాన్ని కనుక ప్రజలకి అందరికీ కూడా ఆమోదయోగ్యమైనటువంటి ప్లేస్లో రాజకీయ పక్షాలన్నింటినీ కూడా సంప్రదించి అందరికీ ఆమోదమైనటువంటి ప్లేస్లో పెట్టకపోతే కనుక జనసేన పార్టీ దీన్ని అన్ని రాజకీయ పార్టీలని కలుపుకొని పెద్ద ఎత్తున పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.